మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. అండ్ ఇవాళ మన వీడియోలో ఆధార్ కార్డ్ని అలాగే దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని ఏ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. మనలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని లింక్ చేస్తాము. బట్ ఏంటంటే ఆధార్ కార్డ్ డేటాబేస్తో సంబంధించి కొన్ని వెబ్సైట్లో మనం లాగిన్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో అలాగే ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో వాటికి ఓటీపీ రాదనమాట. ఓకేనా? ఇది చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. మనకి ఫర్దర్గా ఈ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే కనుక ఆధార్ సంబంధించిన మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని మనం వెరిఫై చేసుకోవాలి. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ కంప్యూటర్లో కానీ మీ ఫోన్లో కానీ ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మీరు చూడొచ్చు uidai.gov.in. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత కింద మై ఆధార్ ఉంది కదా, దాని మీదకి కర్సర్ తీసుకెళ్ళినా లేదనుకుంటే ట్యాప్ చేసిన ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే వెరిఫై యాన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజీ. ఓకేనా? అండ్ మీరు కింద చూసుకున్నట్లయితే మనకి ఆధార్ నెంబరు అలాగే ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని చెప్పేసి మ్యాండేటరీగా 2 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండింటిలో మనం ఫిల్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, పక్కన ఉన్న క్యాప్చా. ఆ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో వెరిఫై అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. ఓకేనా? అంటే మన ఆధార్ కార్డు వెరిఫై అయిపోయింది అనమాట. అండ్ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ఆధార్ కార్డు నెంబర్ని వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేయాలి. అది ఎలా అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మై ఆధార్లోకి రండి, అలాగే ఆధార్ సర్వీస్లోకి రండి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వేరే ట్యాబ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పేజీ. ఓకేనా? అండ్ మీరు కింద చూసినట్లయితే ఆధార్ నెంబరు, ఈమెయిల్, మొబైల్ అలాగే సెక్యూరిటీ కోడ్ అంటే క్యాప్చా ఈ విధంగా ఉన్నాయి. ఈ 4 కూడా మ్యాండేటరీ అనమాట. ఓకేనా? ఈ 4 మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మీ ఆధార్ కార్డుకి ఈమెయిల్ కానీ మొబైల్ కానీ లింక్ అయి ఉండాలి. ఓకేనా? లింక్ అయితేనే మనకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధార్ కార్డు నెంబర్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఈమెయిల్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వెరిఫై చేసుకోవాలి. నేను మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేయాలనుకుంటున్నాను. మనం ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ చేసామో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్న క్యాప్చా కనిపిస్తుంది కదా, దాన్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద గ్రీన్ కలర్లో గెట్ ఓటీపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే మొబైల్ నెంబర్ని లింక్ చేసామో ఆధార్కి ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకేనా? మీరు కింద చూడొచ్చు ది ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, చెక్ యువర్ మొబైల్. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు రైట్ సైడ్లో చూడొచ్చు. ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు కంగ్రాట్స్ ద మొబైల్ నెంబర్ మ్యాచ్ విత్ అవర్ రికార్డ్స్ అని చెప్పేసి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఈమెయిల్ ఐడిని కూడా ఇదే విధంగా వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్కి వెళ్ళి. ఓకేనా? ఈ విధంగా మనం ఈమెయిల్ ఐడిని అలాగే మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ అంటే ఫర్దర్గా మనం ఏదైనా వెబ్సైట్లో మన ఆధార్ కార్డుతో లింక్ అయినప్పుడు మనకి ఓటీపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓటీపీ అనేది మన మొబైల్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.